ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఎక్స్ మినిస్టర్ మైసూరారెడ్డి గారు. నమస్తే అండి. నమస్తే. సార్, ఏపీ రాజకీయాలు రోజుకొక మలుపు తిరుగుతున్నాయి. ప్రతిరోజు ఒక ఇంట్రెస్టింగ్ సబ్జెక్టే కనిపిస్తుంది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో ధర్నా చేయడాన్ని మీరు ఎట్లా చెప్తారు, ఎట్లా చూస్తారు? ఇప్పుడు ఆయన ఢిల్లీలో ధర్నా చేయటం అనేది ఈ ఈ విషయానికి అంత సౌమ్యంగా కనపడదు. ఎందుకంటే కొంచెం లా అండ్ ఆర్డర్ వైఫల్యం మీద ఆయన ధర్నా పెట్టుకునేది. ఇవి స్పొరాడిక్ ఇన్సిడెంట్స్ జరిగాయి. ఎంపీ గారు ఆ ప్రాంతం వెళ్ళినప్పుడు వాళ్ళ ఎక్స్ఎంపీ గారి ఇంటికి వెళ్ళినప్పుడు జరిగిన సంఘటన. సార్, ఈ తర్వాత ఇక్కడ పల్నాడు ఏరియాలో జరిగిన రషీద్ హత్య. ఈ గ్రామాల్లో రకరకాల తగాదాలు ఉంటాయి. ఈ వినుకొండ సమస్య వచ్చేసరికి అవి ఒకరి మీద ఒకరికి అభిప్రాయాలు ఉంటాయి. వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కొంచెం ఎక్కువ చేసింటారు. ఎక్కువ చేసింటే అక్కడ పార్టీ మారేసరికి ఈ వాళ్ళకు కొంత ఉత్సాహం వస్తుంది. మమ్మల్ని ఇట్లా చేశారు కదా, మేము ఎందుకు చేయకూడదు అనేది కసి, అటువంటి తత్వం ఉంటుంది జనంలో. అందులో పల్నాడు ఏరియా అంటే అది కొంత ఆ మనస్తత్వం ఉన్న ఏరియానే. పల్నాటి యుద్ధంలో కూడా అదే సంఘటనలు కదా. అందువల్ల అటువంటి సంఘటనలో భాగంగానే అది ఏదో ఒక ఇన్సిడెంట్, ఇద్దరు వ్యక్తులకు సంబంధించిన ఇన్సిడెంట్. ఇక్కడ వచ్చేసరికి అంతకుముందు మంత్రిగా బాగా ఎక్కువ వాళ్ళ అధికారాన్ని వినియోగించుకోవడంలో కొంచెం ఓవర్గా చేసుకున్నారు. ఓవర్గా చేసుకోవడంతో ఆడ కొంత రియాక్షన్ వచ్చింది జనంలో. అందువల్ల అదొక సంఘటన జరిగింది. ఒకటి రెండు అక్కడక్కడ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇటు సైడు అటు సైడు జరుగుతుంటాయి. అవి సహజంగా జరిగేటే ఎక్కడైనా కానీ. అవి మామూలుగా అయితే రాయలసీమ ప్రాంతంలో జరగాలి, అక్కడ జరగాలి. అదొక చిత్తూరు సంఘటన తప్ప నుంచి మిగతా ఏం పెద్ద ప్రశాంతంగానే ఉంది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కూడా జరగలేదు. ఇటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఇటువంటి రెండు చిన్న సంఘటనలకు తీసుకొని ఢిల్లీలో ధర్నా జరపడం అనేది అది సమంజసంగా కనపడదు. ఇంకా బాగా వైఫల్యం చెంది ప్రభుత్వం ఒక సైడు పక్షపాతంగా ధోరణితో వ్యవహరిస్తూ పోలీస్ యంత్రాంగం కూడా అటువైపు ఒత్తాసు పలికినప్పుడు, అల్లర్లను కంటైన్ చేయలేకపోయినప్పుడు, ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు అటువంటి సమయంలో చేసినా అదొక ప్రజల యొక్క ఆకర్షితులు అవుతారు, ఖండిస్తారు కూడా. కానీ ఇటువంటి చిన్న చిన్న సంఘటనలు తీసుకొని ఢిల్లీకి వెళ్తే అది అంత సౌమ్యంగా కనపడదు. అక్కడ ఢిల్లీలో ఎవరు పట్టించుకునేవారు కూడా. కాకపోతే నేషన్ వైడ్ అట్రాక్షన్ వస్తుందని పోతారు. ఇప్పుడు ఇండియా కూటమిలోని కొన్ని పార్టీలు మద్దతు తెలపడం కూడా మనం చూసాం కదా సార్. మరి ఇంతకుముందు ఢిల్లీకి వెళ్ళినప్పుడల్లా జగన్మోహన్ రెడ్డి గారు ఇన్వేరియబుల్గా ప్రధానమంత్రిని కానీ అమిత్ షాను కూడా కలిసి వస్తున్నారు. కలసలేదు, కలుసుకుంటా చేసినారు. కాబట్టి ఇండియా కూటమిలో ఉన్న నాయకులు పోయి అభ్యర్థించినప్పుడు మామూలుగా సహజంగా పాల్గొంటుంటారు. బీజేపీ మీద వ్యతిరేకంగా, ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా కాబట్టి ధర్నా వాళ్ళు సొమ్మేం పోయింది. ఏదైనా పాల్గొంటారు, 4 మాటలు మాట్లాడతారు, ఏదో సంఘటనను ఖండిస్తుంటారు. ఇక్కడ పరిస్థితులు అయితే వాళ్ళకి తెలియదు కదా. ఏదో అక్కడ లోకల్గా లీడర్లు ఉంటారు కదా, వాళ్ళకు ఒకవేళ పార్లమెంట్లో సరైన సభ్యత్వం లేకపోయినా రాజ్యసభలో అయితే మేజర్ చంక్ ఆఫ్ మెంబర్స్ ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఇతర పార్టీలను అప్రోచ్ అయినప్పుడు పాత గత సంబంధాలు ఉంటాయి, మాట్లాడుతుంటారు. ఇక్కడ మాదిరి కాదు, రాజకీయాలను గిరగీసుకొని దాటుకొని ఒక పార్టీ వాళ్ళు ఒక పార్టీ మాట్లాడుకున్నారు. పార్లమెంట్లో అన్ని పార్టీల వాళ్ళు మాట్లాడుకుంటుంటారు, సత్సంబంధాలు కలిగి ఉంటాయి. చర్చల్లో పాల్గొన్నప్పుడు వాళ్ళ పార్టీ అభిప్రాయాలు వాళ్ళు చెప్తుంటారు. కానీ బయటకు వచ్చినప్పుడు కొంచెం స్నేహపూరిత వాతావరణంలో ఉంటారు. కాబట్టి ఇటువంటి ఏమైనా కార్యక్రమాలు ఉన్నప్పుడు పిలిస్తే తప్పకుండా వస్తారు. ఎందుకంటే వాళ్ళకి స్టేక్ ఏం లేదు. ఇప్పుడు అఖిలేష్ యాదవ్ ఉన్నాడు, ఆయన ఉత్తరప్రదేశ్లో ఆయన రాజకీయాలు అవన్నీ ఇమిడి ఉండేది.
ఆ, అక్కడ బీజేపీ గవర్నమెంట్ ఉంది, ఆల్మోస్ట్ ఎన్డీఏ అనుకోండి. తర్వాత వీళ్ళు ఇండియా కూటమిలో ఉన్నారు. అక్కడ రాజకీయాలు ఇక్కడ ఉండేసరికి ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి వాళ్ళకు నో స్టేక్స్ కాబట్టి పాల్గొంటారు. సార్ అంటే మీరు ఇంతకుముందు అన్నట్లు ప్రాంతాలలో జరిగే కొట్లాటలు చిన్న చిన్న ఇష్యూస్ని జాతీయ స్థాయి వరకు పట్టుకొని వెళుతున్నారు. ఒకటి నేషనల్ వైడ్గా ఒక గుర్తింపు రావడం కోసమే జగన్మోహన్ రెడ్డి గారు ఈ పని చేస్తున్నారు. ఈ ఇష్యూకి ముఖ్యంగా ఇండియా కూటమిలోని కొన్ని పార్టీలు మద్దతు తెలిపేసరికి జగన్మోహన్ రెడ్డి గారు నెక్స్ట్ ఇండియా కూటమిలో చేరబోతున్నారు అంటూ ఒక వార్త వస్తుంది. నిజమేనా? బహుశా అది నేను అంత రాజకీయంగా అంత దూరం ఆలోచించేయటం లేదు. ఎందుకంటే ఇక్కడ జరిగిన సంఘటనపై ఆయన అక్కడ జంతర్ మంతర్లో ధర్నా పెట్టడము అని అంటే అది పెద్ద సంఘటనలు కాదు ఇక్కడ జరిగినవి. దాని మీదట పెట్టడము, వాళ్ళు మామూలుగా ఇండియా కూటమిలోకి వస్తారని చెప్పాను కదండి. వచ్చినప్పుడు అంత రాజకీయంగా దూరం ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. ఆయన ఎన్డీఏ కూటమి ఈడ ప్రభుత్వం ఉంది కాబట్టి ఎన్డీఏ కూటమిలో ఉండే నాయకులు ఎవరు రారు. కాకపోతే ఇండియా కూటమిలో వాళ్ళు ఉంటారు కదండి, వీరి రాజ్యసభలో వీళ్ళ నాయకులు నలుగురిని కాంటాక్ట్ చేసినప్పుడు వాళ్ళకి ఇక్కడ స్టేక్స్ లేదు, వస్తారని చెప్పింది కదా, అట్లా వచ్చింటారు. దీని నుంచి రాజకీయంగా ఆయన ఇండియా కూటమిలో చేరుతారు, ఇండియా కూటమికి దగ్గర అవుతారని అనుకునేదానికి లేదు. ఒకటి ఎందుకంటున్నాను అని అంటే, ఇండియా కూటమిలో ఆయన చేరడానికి ఇప్పుడు ఇండియా కూటమి వీళ్ళు చేరినా వీళ్ళకి లోక్సభ మెంబర్స్ లేరు కాబట్టి వాళ్ళకేం నెంబర్ పెరిగేదే లేదు, వాళ్ళకి అవసరం కూడా లేదు, వచ్చే లాభం ఏమీ లేదు. లాభం ఏమీ లేదు. అందులో గతాన్ని ఒక తూరు పరిశీలించితే ఎన్డీఏ కూటమిలో ఇప్పుడు ప్రధాన భాగస్వామ్యం కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ప్రధాన భాగస్వాములు కాబట్టి ఒకప్పుడు ఈయన సోనియా గాంధీ గారితో విభేదించి వచ్చే వైఎస్ఆర్సీపీ సొంతంగా పార్టీ పెట్టుకున్నారు. సొంతంగా పార్టీ పెట్టుకున్నారు, ఏదో కింద మీద పడినారు, వచ్చినారు, ముఖ్యమంత్రి అయినారు. ఇప్పుడు పోయి మళ్ళా ఇండియా కూటమితో పెట్టుకుంటారు అని నేను అనుకోవడం లేదు. ఆ కారణం ఒకటైనా, రెండో కారణం కూడా ఇక్కడ సిబిఐలో కేసులు విచారణకు వస్తున్నాయి. హైకోర్టు కూడా ఒక ఆదేశం ఇచ్చింది, రోజువారీ విచారణ జరిపి ఈ కేసులను పరిష్కారం జరపండి అని ఒక డైరెక్షన్ కూడా ఇచ్చినారు సిబిఐ కోర్టుకు. ఈ కేసులు కూడా కొంత ఇబ్బందికరమైన సమస్య, ఆయన రాజకీయ ముడిపడి ఉన్నాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఆయన అడుగులు వేయాల్సింది వస్తుంది. అందువల్ల ఇండియా కూటమిలోకి ఇప్పుడే తొందరగా పావులు కదిలిపోతారని, ఇండియా కుటుంబాలు రండి నాకు చేర్చుకునేదానికి ఆడ లేదంత అవకాశాలు.